బేసిక్‌గా ఈ పిల్లల్లో ఏ ఇష్యూస్‌కైనా 3 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్‌ది లేజినెస్. బద్ధకం పెరగడం వల్ల మనము ఏజ్ క్రైటీరియా కూడా తీసుకోవచ్చు దీనికి. 5-15 ఇయర్స్ వరకు తీసుకుంటే, ఇప్పుడు బద్ధకం పెరగడం వల్ల టాస్క్‌లన్నీ కూడా డిలే చేస్తూ ఉంటారు. డెడ్‌లైన్ వచ్చేటప్పటికి ఒక రకమైన స్ట్రెస్‌కి గురయ్యి యాంగ్జైటీ అనేది వస్తుంది. అది ఫస్ట్ రీజన్. సెకండ్‌ది ప్రాపర్‌గా డిసిప్లిన్ అనేది లేకపోవడం వల్ల కూడా యాంగ్జైటీ వస్తుంది. థర్డ్‌ది వచ్చేసి కంఫర్ట్ జోన్‌కి ఎప్పుడైతే పిల్లల్ని అలవాటు చేసేస్తున్నారో పేరెంట్స్ తెలియకుండానే, అప్పుడు పిల్లల్లో యాంగ్జైటీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. ఈ 3 రీజన్స్ చాలా వరకు ఇవే రీజన్స్ అవుతాయి పిల్లల్లో ఏ ఇష్యూస్‌కైనా. కొన్ని సందర్భాల్లో కొన్ని ఎక్స్‌టర్నల్ ప్రెషర్స్ ఉంటాయి. అవేంటి అంటే ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్. పేరెంట్స్ మధ్యన ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అవన్నీ కూడా పిల్లల మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం. అలాగే స్కూల్లో బుల్లీయింగ్ అవ్వచ్చు, స్కూల్ నుంచి ప్రెషర్ అయ్యి ఉండొచ్చు. ఇవి కూడా మనకి ఎక్స్టర్నల్ కాజెస్ అవుతాయి యాంగ్జైటీకి. సమ్‌టైమ్స్ ఏమవుతుంది అంటే, ఇలా ఎక్స్టర్నల్ ప్రెషర్స్ వల్ల క్రియేట్ అయిన యాంగ్జైటీకి మనం పిల్లలతో డీల్ చేస్తే సరిపోదు. ప్రాపర్‌గా రీజన్ మీద ఫోకస్ చేయాల్సొస్తుంది.